అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమని చెప్పాలి. దీనిపై కూడా జిల్లా మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి కూడా సమీక్ష నిర్వహించి అధికారులు, పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాలైనటువంటి ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నుంచి చీరాల నుంచి వరకు కూడా రామాయపట్నం వరకు కూడా తీర ప్రాంత ప్రజలకైతే అలర్ట్ చేశారు. అదేవిధంగా పశ్చిమ ప్రకాశంలోని వాగులు వంకలు పొర్లే నేపథ్యంలో కూడా అక్కడ అధికార యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో అక్కడ కొన్ని అశ్రద్ధ కారణంగా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రమాదాలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండేది కోసం కూడా అయితే అధికారులను వాగులు వంకల దగ్గర కూడా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి పహారా కాస్తున్న పరిస్థితి అవుతుంది. అదేవిధంగా తూర్పు ప్రకాశం జిల్లాకు తీసుకున్నట్టు నాగులపూడిపాడు మండలము, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నము, అదేవిధంగా ఉలవపాడు ప్రాంతాలు కూడా పూర్తిగా కూడా పోలీసులు పహారా నుంచి నిన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆ ప్రాంతాలని పరిశీలించి కూడా అక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా 25 నుంచి 28 మధ్యలో మరొక 2 అల్పపీడనాలు ఏర్పడతాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు కూడా పోలీసు అధికార యంత్రాంగం, అదే జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు. అక్కడ ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇంట్లోనే ఉండాలి. లేని పక్షంలో పునరావాస కేంద్రాలకైతే రావాలని చెప్పేసి అధికారులు అయితే సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే స్కూల్కి, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించిన జిల్లా అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగాన్ని అయితే పూర్తిగా ఉపయోగించుకునే విధంగా కూడా ఇక్కడ చూస్తుంది. ఇప్పటికే కొన్ని బృందాలు కూడా రెస్క్యూ టీమ్స్ కూడా ఇక్కడికి వచ్చేసి సముద్ర తీర ప్రాంతాల్లో అయితే కొద్దిగా ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ ప్రకాశంలో పొంగి పొర్లుతున్నటువంటి నెమలగొండం, అదేవిధంగా నల్మల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు వంకల దగ్గర కూడా పారా కాస్తున్న పరిస్థితి. ఇప్పటికే చేతికొచ్చిన పంట మిరప పంట లాంటి వాడు కూడా పశ్చిమ ప్రకాశం జిల్లా పూర్తిగా నీరు మునిగి రైతులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి జరుగుతున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా రానున్న మరికొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అత్యవసరం అయితే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి తమ సమస్యను తెలియజేసుకోవాలని చెప్పేసి అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి అవసరం వస్తే అధికారులు అయితే ఉంటారు. లేని పక్షంలో కూడా నేరుగా కూడా కంట్రోల్ రూమ్కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు అయితే కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా ఎక్కడైతే సంశయాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు అయితే అధికారులు పహారా కాసే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే మటుకి జిల్లా అధికార యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి ప్రజలు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా అత్యవసరం అయితే తప్పితే ఇంటి నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం 75 మిల్లీమీటర్ల వర్షపాతం గత 2 రోజుల నుంచి కూడా కురుస్తుంది. పూర్తిగా ఇప్పటివరకు అయితే నమోదైంది కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అత్యవసరం అయితే వాటికి అధికారులకి కాల్ చేసి తమ సమస్యను తెలియజేసుకొని సహాయం అయితే పొందవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేది కోసం ఇటు పాలకులు, అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి అయితే ప్రకాశం జిల్లాని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.